అమరావతి రాజధానిగా కొనసాగేంత వరకు తమ పోరాటం ఆగదని అమరావతి రైతు నేతలు స్పష్టం చేశారు. రైతు ఉద్యమం మొదలై 1700 రోజులైన నేపథ్యంలో మందడంలో అమరావతి శంఖారావం సభ నిర్వహించారు. వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పి తర్వాత మూడు ముక్కలు చేశారని మండిపడ్డారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీరు కాబట్టి ఇప్పుడు ఎన్నిక జరిగినా కూడా 162 అడుగుల లోతున మిమ్మల్ని పాతి పెట్టడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే అంటున్నాడు, నిన్నే అంటున్నాడు, నాకు ఇచ్చిన అవకాశం చాలు అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నువ్వు పారిపోయినా కూడా మా దివ్యాంగులు ఒకవేళ మా సుధాకరు అదేవిధంగా వేదిక మీద నాయకులు వదిలిపెడతారో గాని నిన్ను మాత్రం మా దివ్యాంగులు వదిలిపెట్టరు. ఎందుకంటే మమ్మల్ని కూడా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేయకుండా మా వాళ్ళను కూడా లాఠీలతో కొట్టించి పోలీస్ స్టేషన్ లో పెట్టిన దుర్మార్గుడు కాబట్టి మీకు మేము బుద్ధి చెప్తామని చెప్పేసి నిన్ను మామూలుగా వదిలిపెట్టి మరలా ఎక్కడో బెంగళూరులోనో లేకుండా ఇంకెక్కడికో పోతామో గానీ పోనివ్వము. 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీరుంటున్నావే, ఆ బెయిల్ కూడా రద్దు కాకుండా ఉన్నందుకు జనాలందరికి కూడా అనుమానం కలుగుతుంది. అందుకే న్యాయస్థానాలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెస్తూ, ఒక నయవంచకుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే ఒక చేతగాని దద్దమ్మలందరూ కూడా వెనక అసెంబ్లీలో బల్లలు జరిచారు. అరే ఇది తుగ్లక్ నిర్ణయము, 3 రాజధానులు ఏంటని ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. కాబట్టి వాళ్ళ వచ్చింది. నిన్న ఇండియా టుడేకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. వైనాట్ 175 అన్నవాడు ఇప్పుడేమిస్తా అన్నా అంటే నాకు చాలా సంతృప్తిగా ఉంది, నన్ను ఓడిపోయినా నాకేం బాధ లేదంటున్నాడు. నీకు తృప్తి ఉంది మొత్తానికి, ఎందుకంటే 1500 రోజులు హింస పెట్టావంటే నీకు ఉండదా? నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక శాడిస్ట్, నీవు ఒక పక్కా శాడిస్ట్. ఇంతమంది నీవు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఇంతమందిని పక్కనే ఉన్న వాళ్ళు హింస పెట్టావు. పోనీ నువ్వేం సంతోషపడినావో చెప్పమని అడుగుతా ఉన్నా. ప్రజలంతా పెద్ద ఎత్తున నీకు అధికారం ఇస్తే నీ ఇంటి దగ్గర నుంచి సెక్రటరీకి పోవాలంటే నీకు 1000 మంది పోలీసులు కావాలి. మొగోళ్ళు అక్కర్లో ఈ ఆడోళ్ళే చాలు నీకు. 1500 మంది పోలీసులు పెట్టుకొని పోతా ఉన్నావు. నీ ఇంటి పక్కన హెలిప్యాడ్ దగ్గర పోవడానికి 500 మంది పోలీసులు కావాలి. హెలికాప్టర్లో తిరుగుతాను. మొన్న ఎప్పుడో గుంటూరుకి హెలికాప్టర్లో వచ్చాడు. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్లో పోయావు. కాబట్టి ఏమంటే నువ్వు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయావు, ప్రజల నమ్మకాన్ని కోల్పోయావు. నీ కష్టాలు పాలు చేసిన రాక్షసుడికి సంబంధించిన సబ్జెక్టు. ఈ రాక్షసుడిని పారదోలటానికి ఖచ్చితంగా 81 రోజులుంది. 81 రోజులుంది. ఈ 81 రోజుల్లో తీసుకునే ఈ కమ్యూనిస్టు నాయకులు, తెలుగుదేశం, బీజేపీ వీరు తీసుకునే నిర్ణయాల మీద మన భవిత ఆధారపడి ఉన్నది, మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఆలోచించమని చెప్తున్నాను. పార్లమెంటు తలుపులు వేసి చట్టాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఒక సిపిఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ ఏకమైనాయి. ఈ రోజున ఎలక్షన్ లో ఒక రాక్షసుని పారదోలటానికి మీరు మీనమేషాలు లెక్కేయద్దు. బీజేపీ ఉంటే కమ్యూనిస్టులు రావని, కమ్యూనిస్టులు ఉంటే బీజేపీ రావని మీరు చట్టాలు పార్లమెంటు తలుపులు మూసినప్పుడు, బిల్లులు పాస్ చేసినప్పుడు ఏ నిర్ణయం అయితే మీరు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు రాజకీయ లబ్ధి కోసం మీరు వెళ్లారో అదే లబ్ధి కోసం, అదే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక త్రాటి మీద నిలబడండి. సిద్ధాంతాలు వేరైనా, ఆశయాలు వేరైనా ఈ రాక్షసుని పారదోలటానికి నేను సిపిఐ నాయకుల్ని నేను చెప్తున్నాను. పువ్వాడ సుధాకర్ చెప్పాను, నేను ముందు మాట్లాడాలి రామకృష్ణ గారి కంటే. ఈ విషయాన్ని విశదీకరించడానికి చెప్తున్నాను. ఇక మీరు చేసిన త్యాగాలు, మనం పడ్డ కష్టాలు అన్నీ అందరికీ తెలిసినవి.